ఆయన యొక్క వాడుక చెప్పున అలవాటు ప్రకారంగా ఒక ప్రత్యేక స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ఈయన ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటూ ఉండగా కొంతమంది శిష్యులు ఆయన ఎక్కడ ఉన్నాడని వెతుకుతూ తిరుగుతున్నారు. తిరిగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన అడుగుతున్నారు, ప్రభువా, నువ్వు పొద్దున్నే లేచి ఇక్కడికి వచ్చేస్తావా? నీ కోసం ఊర్లో ఉన్న వాళ్ళందరూ వెతుకుతున్నారు, మేము కూడా నేను వెతుకుతున్నాము, నువ్వు ఎవరికీ చెప్పకుండా ఇక్కడికి వచ్చేస్తావు ఏంటి? రా ఊర్లోకి వెళ్దాం, ఊళ్ళో మన కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు అంటే యేసు ప్రభు వారు ఏమన్నారండి? చదవండి ఒకసారి. అక్కడ ఇతర సమీప గ్రామములలోనికి వెళ్ళి నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని. ఇతర సమీప గ్రామములలోనికి వెళ్ళి నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఈ పని కొరకే కదా నేను బయలుదేరి వచ్చాను. సో ఈరోజు ఈ యొక్క లేఖన భాగం వచ్చి మనం నేర్చుకోదగిన పాఠం, ప్రభువు తన జీవితంలో నిన్న ఏం చేశాము అనే దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చోలేదు. నిన్న ఏం చేశాము అనే దాని గురించి ఆలోచనలతో సతమతం అవుతూ ఆగిపోలేదు. నిన్నటిని గురించి అంటే గతాన్ని గురించి తవ్వుకుంటూ గతంలో పొందిన విజయాలను బట్టో, గతంలో పొందిన అపజయాలను బట్టో, గతంలో పొందిన పరిస్థితులను బట్టో దానిని నెమరు వేసుకుంటూ కూర్చోలేదు. ఆ ఊర్లోకి వెళ్ళడం అనేది గతంలోకి వెళ్ళడం. ఆయన గతంలోకి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. అందుకే గతంలో అంటే గత రాత్రి, ఆ ముందు రోజు రాత్రి ఏం జరిగిందంటే ఆ ఊర్లో పెద్ద సువార్త సభ జరిగింది. పేతురు అత్తగారింటి వద్ద అనేక వందల మంది స్వస్థతలు పొందారు. చాలా మందికి దయ్యములు వదిలించబడ్డాయి. యేసు ప్రభు వారు మరి చేసిన అద్భుతాలను బట్టి ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా, అబ్బా, ఎంత గొప్ప అద్భుతకరమైన కార్యాలు చేసే వ్యక్తి మన ఊర్లోంచి వెళ్ళిపోకూడదు, మనం ఇంకా ఆయన్ని ఎక్కువగా మన ఊర్లో ఉంచి ఎక్కువగా ఆయన్ని గణపరుస్తూ ఆయన ద్వారా మనం మేలు పొందుదాం అని ప్రజలందరూ ఆలోచిస్తున్న సమయం అది. అంటే నిన్నటి దినాన చాలా అద్భుతమైన ఒక మహాసభ జరిపించి ఆ సభలో అద్భుతాలు చేసి ఆయన తర్వాత రోజు ఉదయం లేచి మళ్ళీ మామూలుగా ప్రార్థనకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నిన్నటి దినాన ఆ వచ్చిన గొప్ప ఘనత ఈ రోజు ఆయన పొందుకోవాలన్నమాట. అందుకే ఆ గ్రామస్తులందరూ యేసు ప్రభు వారిని కనపరుద్దామని తిరుగుతున్నారు. ఈ విషయం తెలిసి శిష్యులు కూడా, అబ్బా, రాత్రి జరిగిన మీటింగ్లో జరిగిన అద్భుతాలు, లేకపోతే ఆయన మాటలు, ఆయన కార్యాలు చూసిన వాళ్ళు ఆయనకు కానుకలు ఇద్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఆయనకి ఏదో చేద్దాం అనుకుంటున్నారు, ఆయనకి సన్మానం చేద్దాం అనుకుంటున్నారు. కనుక మనం గురువు గారిని తీసుకెళ్తే గురువు గారు సన్మానించబడతారు, మనం సన్మానించబడతాం. ఎక్కడున్నాడో వెతకండిరా బాబు, నిన్నటి క్రెడిట్ ఈ రోజు మనకు రాబోతా ఉంది, నిన్నటి ఆ గొప్పతనం ఈ రోజు మనం పొందబోతా ఉన్నాం అని ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడు? నిన్నటి సంగతులలోనికి మనం వెళ్ళవలసిన అవసరం లేదు, మనం సమీప గ్రామంలోనికి, అంటే వెనక ఉన్న గ్రామాన్ని వదిలేసి ముందున్న గ్రామానికి వెళ్ళిపోతాం అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను వచ్చింది గతంలో బ్రతకడానికి కాదు. చాలా మంది ఈ రోజున గతంలో బతుకుతా ఉన్నారు. గతంలో బతకడం అంటే అర్థం ఏంటండి? గతంలో బతకడం అంటే అర్థం ఏంటి? కొంతమంది ఏళ్ళ ముసలోళ్ళు అయిపోయినా, మా తాతల కాలంలోనండి మాకు చాలా ఉండేదండి, మా తాతల కాలంలో 10 ఎకరాల పొలం ఉండేదండి, మా తాతల కాలంలో మా తాత ప్రెసిడెంట్ అండి, మా తాతల కాలంలో మా తాత బయట నడుపుతున్నాడంటే అందరికీ అడుగులేండి. ఎప్పుడు తాత గురించి చెప్పుకుంటాడు. ఈయన తాత అయిపోయినా వీళ్ళ తాతల కాలం గురించి మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఏంటి? వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు గతం మీదే ఉంటాయి. సో ఇవి కొంతమందికి గొప్పతనాలు చెప్పుకునే గతాలు ఉంటాయి, బాగానే ఉంటుంది. మరి కొంతమంది అయితే గతంలో చేసిన తప్పులు ఇలా బాధపడుతున్నాయి మమ్మల్ని, గతంలో చేసిన నిర్ణయాలు ఎలాంటి నష్టాలకు కారణమైందండి. గతము 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 అంటే గతం గత అంటారు, కానీ అది మన మనసులోనే ఉంటుంది. ఎలా ఉన్నామంటే వాడి స్థానంలో ఏం కన్ను మిన్ను కాకుండా చేసామండి, ఇప్పుడేమో వాటి అనుభవాలు లేక వాటి యొక్క పర్యవసానాలు అనుభవిస్తున్నామంట. ఒకసారి నేను ఒక వీడియో చూశాను, ముసలితనములో ఎలా ఉండబోతుందో చూడండి అంటూ చిన్న వీడియో అనమాట, జస్ట్ ఒక 20 నిమిషాల వీడియో, 20 సెకండ్ల వీడియో అంతే. ఇటుపక్క రోజు ఏదో ఒక పని చేస్తూ, వ్యాయామం చేస్తూ, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తిని చూపిస్తారు.
అతను బాగా ముసలివాడు అయిపోయినప్పుడు ఇంచుమించు ఆ 70-80 వచ్చేసినప్పుడు వాళ్ళ మనవాళ్ళతో మనవరాళ్ళతో ఆడుకుంటూ సైకిల్ తొక్కుకుంటూ తన పనులు చేసుకుంటూ తన ఆహారం తను తింటూ కుటుంబస్తులకు భారంగా ఉండకుండా పిల్లలతో కలిపి ఆనందంగా గడుపుతూ ఉంటాడు. కారణం ఏంటంటే అతడు సరి అయిన వ్యాయామము, సరి అయిన ఆహారము, సరి అయిన జీవన విధానం కలిగి ఉండబట్టి ముసలి వయసులో ఆ స్థితిలో ఉన్నాడు అని చూపిస్తాడు. మరో పక్కన ఆ ఇష్టం వచ్చినట్టు తినేయడం, సరైన నిద్ర లేకపోవడం, వ్యాయామం లేకపోవడం, ఊబకాయం వచ్చేయడం అన్నీ రావడం వల్ల 60 సంవత్సరాలకి పెరాలసిస్ రావడం, కాళ్ళు చేయి పడిపోతే ఆ పిల్లలు వాళ్ళకి స్పూన్తో తినిపించడం, ఇవన్నీ ఒక పక్కన చూపిస్తాం. ఆ రెండు చూపించినప్పుడు నిజమే కదా, మనం గతంలో చేసినవి భవిష్యత్తులో మనకి ఎదురవ్వబోతా ఉన్నాయి. మనం గతంలో చేసిన పనులకి దాని పర్యవసానం భవిష్యత్తులో ఎదురవ్వబోతుంది. రైట్. మరి యేసు ప్రభు వారు ఈరోజు నేర్పించే పాఠం ఏంటంటే గతాన్ని తవ్వుకుంటూ కూర్చోవద్దు, గతం గురించి ఆలోచించుకుంటూ కూర్చోవద్దు. నువ్వు ఎంత ఆలోచించినా నిన్న చేసిన పనిని తిరిగి ఈరోజు ఏం చేయలేవు, అక్కడికి వెళ్ళి మార్చలేదు. మనం చాలా మందికి ఒక ఆశ ఉంటుంది, టైం మెషిన్ అనేది నిజంగా ఉంటే గతంలోకి వెళ్ళి ఏదైనా సరి చేసుకునే అవకాశం నీకు ఇస్తే మొట్టమొదట నీవు చేసిన ఏ పనిని సరి చేసుకోవాలనుకుంటున్నావు, మొట్టమొదట నీవు చేసిన ఏ పనిని సరిదిద్దుకోవాలనుకుంటున్నావు. ఒకవేళ మనం గతంలోకి వెళ్ళలేము, ఆ పనిని సరిదిద్దలేము. కానీ ప్రభు గతం వైపు చూడవద్దు, గతాన్ని ఆలోచించుకుంటూ కూర్చుని ఏడవద్దు, గతాన్ని బట్టి కుమిలిపోవద్దు. నిన్నటి వరకు జరిగిన విషయాలు ఈ రోజు నీ మీద ప్రభావం చూపిస్తాయి, కానీ వాటి ప్రభావంతో బందీ అయిపోవద్దు. అప్పుడు బాగా చదువుంటే, అప్పుడు బాగా పని చేస్తుంటే, అప్పుడు బాగా తెలివితేటలుంటే, అప్పుడు బాగా ఆలోచన చేస్తుంటే, అప్పుడు ఆ పని చేయకపోయి ఉంటే, అప్పుడెప్పుడో చేసిన పనుల గురించి ఇప్పుడు తీరుబడిగా కూర్చొని గురించి ఆలోచన చేస్తూ సమయాన్ని వృధా చేస్తారు. సో యేసు ప్రభు వారు కూర్చుని నిన్న మనం ఏం చేసావరా, ఒరే ఆ దయ్యం పట్టిన వాళ్ళని ఎలా విడిపించావరా, ఆ కాలు పోయిన వాళ్ళని ఎలా కాలు రప్పించాం, అదే చేశాం కదా, ప్రజలు మన గురించి ఎలా చెప్పుకున్నారా అలా చెప్పుకున్నారా అని కూర్చుని మీటింగ్. అట్లా పొద్దున్నే లేచి ఆయన ప్రార్థనకి వెళ్ళిపోయాడు, పొద్దున్నే లేచి ఆయన ముఖ్యమైన పని ఏదో ఆ పని మీద వెళ్ళిపోయాడు. అంటే ఆయన చెప్పే మాట ఏంటంటే గతముల గురించి చింతిస్తూ సమయాన్ని వృధా చేయొద్దు. చింతలను పుట్టించే గతాన్ని బట్టి సమయాన్ని వృధా చేయొద్దు. ఇక రెండవ మాట ఏంటంటే భవిష్యత్తు గురించి భయపడదు. భవిష్యత్తు గురించి కొంతమందికి గతాన్ని గురించి ఆలోచించుకుంటూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నావయ్యా, ఏదో చేయొచ్చు కదంటే అదే ఆలోచిస్తున్నానండి, ఇంతకాలం ఇన్ని చేసాం, ఏది కలిసి రాలేదు, అప్పుడు అలా చేసామంటే ఇప్పుడు ఇలా చేసామంటే ఏది ముందుకు వెళ్ళడం లేదు అని ఆలోచించడమే తప్ప గతాన్ని గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసేవాళ్ళు చాలా మంది. కొంతమంది ఏమో ఏం చేస్తే ఏమవుతుందని భయపడి ఏమీ చేయలేకపోతున్నాము. ఏదైనా మొదలెడదామంటే భయమేసేస్తుందండి. కొంతమంది అనుకున్నట్టు వాళ్ళు చూసామండి, వాళ్ళు ఆలోచించుకోవడం మొదలెట్టేయారండి, నష్టపోయారు. వీళ్ళు ఏమోనండి ఆలోచించుకోవడం మొదలెట్టేయారండి, వీళ్ళకి ఇలాగ అయిపోయింది. ఏలాంటి వాళ్ళు అందరినీ చూశాక నాకు కూడా ఏమనిపిస్తుందండి, ఒక ఆయన రాత్రి ఒకరితో మాట్లాడుతున్నాను, దాని ఎంతో ఇంకొక అబ్బాయి కనపడితే చెప్పాను, బాబు ఏం చేస్తాను, ఎప్పుడో పరిచయం, పేపర్ మిల్లో పని చేసుకుంటున్నాను ఆయన, పెళ్ళి అయిందా, ఇంకా అవలేదు, అంటే అవలేదండి, మా అక్కకు పెళ్లి చేసామండి, అక్క మళ్ళీ ఇంటికి వచ్చేయండి, మా అన్నయ్య పెళ్లి చేసుకున్నాడండి, చాలా ఇబ్బందులు పడుతున్నాను, ఇంకా వాళ్ళని చూసి ఏం చేయాలని నేను ఆలోచిస్తున్నాను. ఏం చేస్తుందంట, అక్క పెళ్లి చేసుకుంది, ఆ పెళ్లి సరైన విధానంలో వాళ్ళ వివాహ జీవితం కొనసాగడం లేదు, అదో భయమేశాం. అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు, రోజు అన్నయ్యకి వదిలికి ఫైటింగ్లు జరిగిపోతున్నాయి, ఇదో భయమే హ్యాపీ. ఇప్పుడు ఇవన్నీ చూసాంటే ఈయన భవిష్యత్తు గురించి ఏమనుకుంటాడు, పెళ్లి చేసుకోవాలా మాది అంటే ఇక్కడున్న పరిస్థితులను చూసి భవిష్యత్తుని గురించి భయపడుతున్నాడు. చాలా మంది జరిగిన సంఘటనలను బట్టి భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు. ఒకటి, గతాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే సమయం వృధా అవుతుంది. భవిష్యత్తు గురించి భయపడుతూ కూర్చుంటే సామర్థ్యం వృధా అవుతుంది. రాసుకోండి, చాలా మంచి మాట.
ఎవరికైనా చెప్తే వాళ్ళు కూడా ఉపయోగపడతారు. గతాన్ని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే సమయం వృధా అవుతుంది. భవిష్యత్తు గురించి భయపడుతూ కూర్చుంటే లేక భయపడుతూ ఉంటే సామర్థ్యం వృధా అవుతుంది. నీవు ఈ రోజున చేయగలిగిన పని, ఈ రోజు చేయగలిగిన సామర్థ్యంతో రేపు చేయలేవు. ఇప్పుడున్నంత శక్తి, ఇప్పుడున్నంత ఆరోగ్యం, ఇప్పుడున్నంత బలం, ఇప్పుడున్నంత చురుకుదనం, ఇప్పుడున్నంత తెలివితేటలు ముందుకు వెళ్ళేటప్పుడు ఉండకపోవచ్చు. అయితే గతము భవిష్యత్తు ఆ రెండింటికి మధ్యలో ఒకటి ఉంది. దాన్ని ఏమంటారండి? కాబట్టి గతానికి భవిష్యత్తుకి మధ్యలో ఉన్నదేంటి? వర్తమానం, అంటే ఇప్పుడే. సో ఈ రోజున నీవు ఎలా జీవించాలో సరి అయిన ఆలోచన కలిగి ఉంటే దాని వలన నీ గతాన్ని నువ్వు జయించగలవు, నీ భవిష్యత్తుని నీ చేతిలో ఉంచుకోగలవు. చప్పుడు దేవుని స్తోత్రం. దేవుడు మనుషులకు పుట్టినది మొదలుకొని తాము చనిపోయేంత వరకు బోధిస్తూనే ఉంటాడండి. మనుషులు పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు ఏదో ఒక రకంగా బోధించబడతా ఉంటారు. అంటే టీచింగ్స్ అనేవి మన జీవితంలోకి ఇవ్వబడతా ఉంటాయి. కొంతమంది వాటిని టీచింగ్స్ అనుకోరు, పనిష్మెంట్లు అనుకుంటారు. నువ్వు ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ రోజున నీకున్న మానసిక స్థితి, ఈ రోజున నీవు కలిగి ఉన్న పరిస్థితి, ఈ స్థితికి చేరుకోవడానికి దేవుడు నిన్ను చాలా రకాలుగా మలుచుకుంటూ వచ్చాడు. ఎలా మలిచాడంటే, యేసు ప్రభు వారు ఒక 30 ఏళ్ల యవనస్తుడిగా ఈ భూమి మీద పుట్టాడండి. ఎలా పుట్టాడు యేసు ప్రభు వారు? 30 ఏళ్ల యవనస్తుడిగా. ఆయన 30 ఏళ్ల వరకు పరిచయం చేయడానికి ప్రారంభించాడు. అంటే 30 ఏళ్ళకు ఆయన చేయాలనుకున్న పనిలోకి ప్రవేశించాడు. ఆయన అలా ప్రవేశించడానికి ఆయన కరెక్ట్గా 30 ఏళ్ళ వయసులో మనుషులాగా ఈ భూమి మీదకి వచ్చాడా? ఎలా వచ్చాడు? మనందరిలాగే ఒక శిశువుగా, ఒక చంటి బిడ్డగా తల్లి గర్భంలో నుండి పుట్టి పశువుల పాకలో, పశువుల తొట్టులో పెట్టబడ్డాడు. చిన్నపిల్లోడు యేసు ప్రభు వారు. ఆ చిన్నపిల్లోడు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు తనకిచ్చిన పనిని 3.5 సంవత్సరాల్లో పూర్తి చేసేసాడు. అయితే ఈ చిన్న పిల్లవాడు 30 సంవత్సరాల వరకు ఆ 3.5 సంవత్సరాల పని కొరకు సిద్ధపరచబడ్డాడు. ఈ 30 సంవత్సరాల్లో తల్లిదండ్రుల ద్వారా, నజరేతు గ్రామంలోని సమాజం ద్వారా, తనకు తెలిసిన స్నేహితుల ద్వారా, తను నిర్వహిస్తున్న, తను వెళ్తున్న ఆ వడ్రంగి పని చేసే ప్రదేశంలోని పనుల ద్వారా, బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా, ఆ 40 రోజులు ఎక్కడ అరణ్యంలోని శోధనల ద్వారా ఏం చేయబడ్డాడు? ఆయన తన పని కొరకు సిద్ధపరచబడ్డాడు. సో ఈ రోజు వరకు మీరు ఏదైనా ఒకటి సాధించలేని స్థితిలో ఉంటే బహుశా మీ జీవితం వేస్ట్ అయిపోయింది అనుకోకండి. దేవుడు మీరు సాధించవలసిన దాని కొరకు మిమ్మలను సిద్ధపరుస్తున్నాడు. మీకు వచ్చే శ్రమలు, మీకు వచ్చే కష్టాలు, మీరు ఎదుర్కొనే ఇబ్బందులు, మీరు పొందుతున్న చిన్న చిన్న విజయాలు, మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి మనిషి దేవుడు నిన్ను పుట్టించిన ఆ ముఖ్యమైన పనిని నువ్వు పూర్తి చేయడానికి నిన్ను మలిచే ఒక సాధనమే. నిన్ను తయారు చేయడానికి దేవుడు సిద్ధపరిచిన ఒక పాత్ర అనుకో. వాళ్ళ వల్లండి నాకు ఇవన్నీ ఏం తెలుసు. కొంతమంది వల్ల చెడిపోతూ ఉంటారు, కొంతమంది వల్ల బాగుపడుతూ ఉంటారు. చెడిపోయే వాళ్ళని నీ జీవితంలో దేవుడు అనుమతిస్తే వాళ్ళ వల్ల ఈ రోజు నువ్వు బహుశా ఎంత హీన స్థితిలో ఉన్నావో గుర్తు చేసుకో. బాగుపడే వాళ్ళని దేవుడు నీ జీవితంలో అనుమతించినప్పుడు వాళ్ళ వలన నువ్వు ఎంత హీన స్థితిలో నుంచి మళ్ళీ ఉన్నతమైన స్థితిలోకి వచ్చావో ఆలోచన చేసుకో. జీవితంలో ఎదురే ప్రతి మనిషి నీకు ఒక పాఠాన్ని నేర్పించేశారు. అది మంచి పాఠమా చెడ్డ పాఠం అనేది మీరు ఆలోచించు. ప్రతి సందర్భము ఒక ఆలోచన, ఒక సామర్థ్యాన్ని మీకు కలిగి ఉన్నారని మీకు చెప్పారు. అందుకే ఈ రోజున ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నిన్నటిలో బ్రతకండి, రేపటి గురించి భయపడకండి. ఈ రోజు ఏది చేయగలరో, ఈ రోజు ఎలా చేయగలరో, ఈ రోజు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటో అది ముందు ఆలోచించండి. చాలా మందికి అసలు ఏది ముఖ్యమో అర్థం కావట్లేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ఎన్ని పనులు చేసేస్తాము. ఇన్ని పనుల్లో నిజంగా మనకు, మన ఆరోగ్యానికి, మన కుటుంబానికి, మన పిల్లలకు ఉపయోగపడే పని ఏదైనా ఉందా? మనం చూసేవన్నీ మనకు ఉపయోగపడేవనా? అవన్నీ ముఖ్యమైనవేనా? మనం చదివేవన్నీ ముఖ్యమైనవేనా? మనం మాట్లాడే మనుషులందరితో మాట్లాడే మాటలన్నీ ముఖ్యమైనవేనా? అసలు ముఖ్యమైన పని చేస్తున్నావా, అక్కర్లేని పని చేస్తున్నావా?
మనం ఎప్పుడు నిన్న జరిగిపోయిన విషయాలను బట్టి, రేపు జరగబోయే విషయాలను బట్టి ఆలోచన చేస్తున్నాం కానీ ప్రస్తుతం ఏం చేయాలి అనే ఆలోచనలోకి రాలేకపోతుంది. ఎందుకు అంటే జీవితంలో కొన్ని దోషాలు, కొన్ని తప్పులు దొరికిపోతూ ఉంటాయి. వాటిని మనము సరి చేసుకోలేని స్థితిలో వాటిని గురించి నిందించుకుంటూ కూర్చుంటాం. ఇలాంటి అనుభవం యేసు ప్రభు శిష్యుల్లో ఒకరికి ఉండేది. కానీ ఆ అనుభవంలోంచి దేవుడు అతన్ని ఎంత అద్భుతంగా బయటకు తీసుకొచ్చాడంటే, ఈరోజు ఈ మాటలు మీరు జాగ్రత్తగా వింటే, పిల్లలు మీరు ఈ మాటలు మీరు జాగ్రత్తగా వింటే, అవును కదా, నేను ఎందుకు ఎంత బాధపడిపోతూ ఎలా బతుకుతున్నాను, నా బతుకు మార్చుకోవాలి అనే ఫీలింగ్ కలుగుతారు. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యులలో పెద్దవాడిని గొప్పవాడిని అనుకుంటూ చాలా సందర్భాల్లో మిగిలిన వాళ్ళ కన్నా ముందుండేవాడిగా పిలువబడ్డాడు. ఎవరంటే చెప్పండి, ఎవరు? పాస్టర్స్ అండ్ బిలియర్స్ ప్రేయర్ గ్రూప్లో కనెక్ట్ అయితే తెలుస్తుంది. ఎందుకంటే పేతురు రాసిన పత్రిక మనము ధ్యానం చేస్తా ఉన్నాం. సో పేతురు అందరికన్నా వయసులో పెద్దవాడు, అన్ని విషయాల్లో ముందుండేవాడు. అలాంటి పేతురు ఒక రోజున, అంటే యేసు ప్రభు వారు మరణించడానికి ముందు రోజు రాత్రి భోజనం పాల దగ్గర కూర్చున్నప్పుడు ప్రభు అన్నాడు, మీరందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారయ్యా. ఏమన్నాడండి యేసు ప్రభు వారు? మీరందరూ నా శ్రమ దినమున నన్ను విడిచి వెళ్ళిపోతారు మీరందరూ, నాకు తెలుసు అన్నాడు. అంటే పేతురు అన్నాడు, ప్రభువా వీళ్ళందరూ వెళ్ళిపోతారేమో కానీ నేను మాత్రం వెళ్ళను, నిన్ను ఎప్పుడు విడిచిపెట్టను. వీళ్ళందరూ అభ్యంతరపడినా నేను ఎప్పుడూ అభ్యంతరపడను. పేతురు మొక్క వైపు చూసి యేసు ప్రభు వారు అన్నాడు, ఇదిగో వీళ్ళందరూ పారిపోతారేమో కానీ నువ్వు మాత్రం ఏకంగా నన్ను ఎరుగనని ఈరోజు కోడి కూయకు ముందు 3 సార్లు అంటావయ్యా. మామూలుగా ఊరుకున్నా బాగుండేమో, అందరూ పారిపోతారు అనుకున్నప్పుడు పారిపోతాను ఏమో, మరి అందరూ పారిపోతే నేను పారిపోతాను కదా. నువ్వు పెద్దగా అన్నట్టుకు వచ్చి లోపల ఎవరా కూర్చున్నాడు కాల్చేయమన్నారు. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, మొత్తం చర్చిలో వాళ్ళు చంపేసి రమ్మన్నారని సైకిల్ వచ్చేది అనుకోండి. ఇక్కడికి లోపల ఉండాలి పారిపోవాలి. అప్పుడు నేను అంటాను, అమ్మ మీరందరూ పారిపోతారు అన్నాను అనుకోండి. అప్పుడు మన మదీనా గారు వేసి, అంటే ఎవరు పారిపోయినా కానీ నేను ఎవరు సంపడానికి వచ్చిన ముందు నేను సంపడరా యేసు ప్రభు కోసం నాకు ప్రాణం ఇచ్చేస్తాను అన్నాడు అనుకోండి ఆయన. అప్పుడు ఎక్కువ టెస్ట్ ఎవరికి వస్తుంది? పారిపోయిన వాళ్ళకి ఒకటే టెస్ట్, నిలబడతానంటే 2 టెస్ట్. అవునా? పారిపోయిన వాళ్ళకి ఒకటే టెస్ట్. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, వీళ్ళందరూ పారిపోతారేమో కానీ నేను మాత్రం నేను ఎరుగనని చెప్పనే అనగానే అయితే నీకు 2 టెస్ట్. నువ్వు అలా అన్నావు కానీ నువ్వు గుర్తుపెట్టుకో, ఈ రోజు తెల్లవారేటప్పటికి 3 సార్లు నన్ను ఎరుగనని చెప్తావు అనగానే మళ్ళీ పేతురు గారు, ఏంటి ప్రభు నువ్వు అలాగన్నా నీకు తెలుసో తెలియదు కానీ అవసరమైతే చెరసాలకైనా వెళ్తాను, చచ్చిపోమన్నా చచ్చిపోతాను కానీ నేను ఎరుగనని చెప్పనే. మళ్ళీ 3వ టెస్ట్, అది తర్వాత వస్తుంది అన్నాడు. అన్న తర్వాత జరిగినట్టుగానే గెత్సెమనే వనంలో వచ్చింది. అందరూ పారిపోయాడు, ఈయన పారిపోయాడు. ప్రభు పారిపోతారంటే పారిపోయాం, కానీ నేను పారిపోయేవాడు కాదు. ప్రభువుని ఎలాగైనా అసలు ఏం జరుగుతుందో చూడాలని ఆ వెనకాలే పడ్డాడు. ఆ రోజు కోడి కూయకు ముందు 3 సార్లు ఏం చేశారు ఈయన? ఆయనను నేను ఎరుగను అన్నాడు. చివరిసారి చూడండి ఒకసారి మత్తయి సువార్త 26:75. మత్తయి సువార్త 26:75. మత్తయి సువార్త 26:75 చదువున్నాం. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పుదవని యేసు తనతో అనిన మాట పేతురుకి ఎప్పుడు గుర్తొచ్చింది? కానీ మొదటిసారి అన్నప్పుడు గుర్తొచ్చేది కదండి. అచ్చి బాబు ఏంటో అనుకున్నాను కానీ గురువు గారు అన్నట్టుగానే నేను బొక్కేస్తున్నాను, నేను అబద్ధం ఆడేస్తున్నాను కనుక ఇంకో 2 సార్లు అవ్వకుండా నేను ఎక్కడికన్నా మా ఊళ్ళలాగా పారిపోతే బాగుండు అనుకున్నాడా? అనుకోలేదు.
ఇంకోసారి 3 సార్లు అనేసరికి కోడి కూసేసింది. ఇప్పుడు గుర్తొచ్చిందండి. కోడి కొక్కరొక్కో అనగానే ఏం గుర్తొచ్చింది మీకు? అవునండి, కొక్కరొక్కో అంటే మీకు ఏం గుర్తొస్తుందో చెప్పండి. తెల్లారిందని గుర్తొస్తుంది. మధ్యాహ్నం కూసిన అలాగే గుర్తొస్తుంది ఏంటి? కొక్కరొక్కో అంటే తెల్లారిందని గుర్తొస్తుందండి. మీకు ఎలా గుర్తొచ్చినా కొక్కరొక్కో అనగానే పేతురు గారికి ఏం గుర్తొచ్చింది? అబ్బా, యేసు ప్రభు వారు నా గురువు చెప్పినట్టుగానే జరిగింది. అయ్యో, నేను ఆయనతో ప్రగల్భాలు పలికాను, ఇలా ఉంటాను అలా ఉంటానన్నాను. చివరికి ఆయన అన్నట్టుగా నేను 3 సార్లు ఏం చేశాను? బొంకేశాను. టోటల్ గా అసలు యేసు ప్రభువుకి ఆయనకి ఉన్న సంబంధాన్ని ఏం చేశాడండి? కట్ చేసుకో. ఇక ప్రభు ముఖాన్ని చూడడానికి కూడా యోగ్యత లేని వాడిగా మారిపోయాడు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, బహుశా మిగిలిన వాళ్ళు ప్రభువా ఏదో భయపడి పారిపోయాం కానీ మిమ్మల్ని వదిలేసిపోయేవాళ్ళమా అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈయన పారిపోయాడు. మరలా పనిగట్టుకుని 3 చోట్ల 3 సార్లు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని పంపాడు. కనుక ఒక్కసారి ఆలోచించండి, మీరే యేసు ప్రభు అయితే అలాంటి వాడిని మళ్ళా మీ దగ్గర చేరతారా? చేరతారా? అతను ముఖం చూడడానికి ఇష్టపడతారా? అతనిని పలకరించాలనుకుంటారా? అతనికి ఏమైనా సహాయం చేయాలి అనే ఆలోచన మీకు వస్తారా? అసలు మనం ఎవరైనా మన ఎడల వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్ళని ఎప్పుడైనా క్షమించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఒక పక్కన యేసు ప్రభు వారే కఠినమైపోవాలి. నేను చెప్పినా నువ్వు ఎలాగే చేసావు, హెచ్చరించినట్టే కదండి. నువ్వు 3 సార్లు ఏంటి 3 సార్లు బొంకుతావయ్యా అన్నప్పుడు ఇతను ఏం చేయాలి? అమ్మో, డేంజర్ బెల్ మోగించాడు యేసు ప్రభు వారు, కాబట్టి ఆ డేంజర్ బెల్లో నేను ఉండకూడదు అంటే పారిపోయి ఏదైనా ఒక గుహలో కూర్చుండిపోయాడు అనుకోండి. ఎక్కడికి వెళ్ళకుండా ఒక గుహలోనే కూర్చుండిపోయాడు అనుకోండి. కోడి కుయ్యదంటారా? బొంకడం ఆగిపోనేమో కదా. అది ఇంకొక విషయం. యేసుప్రభు చెప్పింది నెరవేరాలి కాబట్టి ఆయన అందులో కూర్చున్నామో 3 ఎదురేమో అందులోకి, అది వేరే విషయం. కానీ ఈయన జాగ్రత్త పడ్డాడా? ఇతడు ఏమాత్రమైన ఆలోచన చేశాడా? చివరికి ఇప్పుడు ఏం చేస్తున్నాడ? కోడి కుయ్యగానే గుర్తు ఎరిగి జ్ఞాపకము తెచ్చుకుని వెలుపలికి పోయి ఏడుస్తున్నాడు. అయ్యో, ఎన్ని మాటలు అన్నాను, ఎంత దారుణంగా యేసు ప్రభువుని ఎరగనని చెప్పాను. ఆయనతో కలిసి తిన్నాను, ఆయనతో కలిసి ఉన్నాను, ఆయనతో కలిసి అద్భుతాలు చూశాను, బోధలు విన్నాను. 3.5 సంవత్సరాల ప్రభువుతో ఉండి ఇంత దారుణంగా ఫెయిల్ అయిపోయినాడు నేను. 3.5 సంవత్సరాలు చదివి ఇంత దారుణంగా ఫెయిల్ అయిపోయినండి. 3.5 సంవత్సరాలు కష్టపడి ఇంత దారుణంగా నష్టపోయానేంటి? ఇలా మనకు కూడా అనుభవాలు ఉంటాయి. ఇక మనం ఏం పైకి వస్తాం, మనం ఏం బయటకు వస్తాం, మనం ఏం బాగుపడతాం అనే ఆలోచనలో ఉండిపోతాం. ఏడుస్తూ రోజు ఏడుస్తున్నాడు. శుక్రవారం అంతా ఏడ్చాడు, శనివారం అంతా ఏడ్చాడు, కుమిలిపోతా ఉన్నాడు. అయ్యో ప్రభువా, నేను చాలా 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 దారుణంగా వ్యవహరించాను, చాలా తప్పు చేశాను, అసలు నా నోరు తాటిపట్టే ఇదని తాను తిట్టుకుంటున్నాడు, దూషించుకుంటున్నాడు. ఇక నా ముఖం యేసయ్యకి ఎలా చూపిస్తాను? అసలు యేసు ప్రభు వారు నన్ను ఏమాత్రమైనా స్వీకరిస్తారా? ఇలాగ బాధపడిపోతుంటే ఒక న్యూస్ వినపడ్డది. ప్రభువు తిరిగి లేచి ఉన్నాడు. చెప్పకూడదు, దేవుని స్తోత్రం. శిలువలో మరణించిన యేసయ్య తిరిగి లేచి ఉన్నాడు. ఆయన సమాధి ఖాళీగా ఉందంటే అంత దుఃఖంలో కూడా నా ప్రభువుని నేను ఎరుగనని చెప్పానే అని వేదన పడుతూ కూర్చుని ఏడుస్తున్న వాడు కూడా ఎందుకు పరిగెట్టాడు తెలుసా? యేసు ప్రభు వారు అతనిని పిలిచాడు. మార్క్స్ వార్త 16:7 తిరిగి లేచిన యేసు ప్రభు వారు ఎవరికి కౌలు పెట్టాడో చూడండి. తిరిగి లేచిన యేసు ప్రభు వారు, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతురని ఆయన శిష్యులకును. జాగ్రత్తగా గమనించండి, యేసు ప్రభు వారు
సమాధి దగ్గర ఉన్న స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నేను తిరిగి లేచానని శిష్యులతో చెప్పండి, పలానా చోట వాళ్ళని కలుసుకుంటాను, అక్కడికి రమ్మని చెప్పండి అని. అక్కడ శిష్యులతోనూ పేతురుతోనూ, ఇదేంటండి, పేతురు శిష్యుడు కదా? చెప్పండి, పేతురు శిష్యుడు కదా? శిష్యులతో చెప్పండి అంటే పేతురు కూడా ఉంటాడు కదా అందులోని. ఎస్పెషల్గా మళ్ళీ పేతురుతో అని ఎందుకు అన్నాడు? జాగ్రత్త గమనించాలి. ఈరోజు మన ఆలోచనలు మారాలి. ఎందుకు పేతురుతో అన్నాడంటే, మిగిలిన శిష్యుల కన్నా పేతురు ఎక్కువ ఏడుస్తున్నాడు, పేతురు ఎక్కువ బాధపడిపోతున్నాడు. అయ్యో, నేను గతంలో ఇలా చేశాను, గతంలో ఇలాగన్నాను, 3 రోజుల క్రితం నా బ్రతికిది, 3 రోజుల క్రితం నేను ఇన్ని అబద్ధాలు ఆడాను, 3 రోజుల క్రితం నేను ఎంత దారుణంగా బతికాను, 3 రోజుల క్రితం యేసు ప్రభువుని ఒకసారి సిలువ వేశాను కానీ నేను 3 సార్లు సిలువ వేసేసాను. అయ్యో, నేను యేసు ముఖం చూడలేను, యేసు దగ్గరికి రాలేను, అసలు ఆయన పిలిచిన వెళ్ళడానికి నాకు ధైర్యం సరిపోదు, ఆయన నన్ను పిలుస్తాడేంటి అని ఏడుస్తూ ఉంటే యేసయ్య కబురు పెట్టాడు, పేతురుతో చెప్పండి, నేను పలానా చోటకు వస్తున్నాను, వాళ్ళకన్నా ముందు అక్కడ ఉంటాను, రమ్మని చెప్పండి అన్నాడు. దేవుడు స్తోత్రం. నువ్వు గతంలో ఆగిపోతే ప్రభు అన్నాడు రా, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి రా అన్నాడు. నువ్వు గత జీవితాన్ని కొనసాగిస్తుంటే ప్రభు అన్నాడు నువ్వు రా, ఆ జీవితాన్ని విడిచిపెట్టిన దాంట్లో ఏడవు, దాంట్లోనే ఏడుస్తూ కూర్చోవు. నువ్వేం చేసావో, నువ్వు ఎంత బలహీనుడవో ఎంత బలవంతుడో నాకు తెలుసు. నీ తప్పులు వెతకడానికి నేను పిలుస్తలేదు, నీ తప్పులు వెతకడానికి, నీ తప్పులు వెతికి నీకు చెప్పడానికి పిలుస్తలేదు. ఆ విషయాలు మర్చిపోయి అక్కడి నుంచి బయటకు రాగలరు. పేతురుకు కబురు వెళ్ళిందండి. పేతురుకు కబురు వెళ్ళింది, ఏమని వెళ్ళింది? గతమును విడిచిపెట్టి ప్రస్తుతముగా నేను చెప్పే పని కొరకు రామని చెప్తా ఉన్నాను. అద్భుతంగా ఈ మాట మనం చదివినప్పుడు ఏముందండి? పేతురు, నేను నిన్ను చూస్తాకు వస్తున్నాను, నువ్వు రా అని కబురు పెట్టినట్టే కదా. పేతురు, నేను నిన్ను చూస్తాకు వస్తున్నాను, నువ్వు రా అని కబురు పెట్టినట్టే కదా. అయితే ఈ మాటను ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పాఠంలో చెప్పాలి అంటే, నువ్వు చేసిన దాన్ని బట్టి నిన్ను నువ్వు నిందించుకుంటూ సమయాన్ని వృధా చేయొద్దు. శుక్రవారము లేక లక్షవారం రాత్రి ఆ మధ్యలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఈ ఆదివారం పొద్దున నేను తిరిగి లేచిన తర్వాత నా దగ్గరికి రావడానికి ఆ విషయాలు గుర్తు చేసుకుంటూ సమయం వేస్ట్ చేయొద్దు. డోంట్ వేస్ట్ టైం. నీకు నువ్వు ఆ చేసిన తప్పులన్నీ గుర్తు చేసుకుని కూలిపోవద్దు. మరి ఏం చేయమంటావు? మనకు ముఖ్యమైన పని ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం వచ్చి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో గతాన్ని గురించి ఆలోచించుకుంటూ సమయం వృధా చేయకయ్యా. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఇలాంటి మాట్లాడిన నన్ను, ఈ అబద్ధాలు ఆడిన నన్ను ఏమంటాడో అని భవిష్యత్తు గురించి భయపడుతూ నీ సామర్థ్యాన్ని దాచుకోవద్దయ్యా. నీకు ఒక ముఖ్యమైన పని ఉంది, ఆ పని చేయడానికి ముందు నా దగ్గరికి రా. అదే ఈరోజు ప్రభు మనతో చెప్తున్నమ్మా. నీ ముఖ్యమైన పని ఏంటో నువ్వు ఆలోచన చేయి. ఈరోజు ఏ పని చేస్తే నువ్వు బాగుపడతావో, నీ బిడ్డలు బాగుపడతారో, నీ కుటుంబం బాగుపడుతుందో ఆ పని చేయడానికి నువ్వు ముందుకు రా. నిన్నేం చేసావో, నిన్న ఎలా ఉన్నావో, నిన్న ఎలాంటి స్థితిలో ఉన్నావో గుర్తు చేసుకుంటూ కుమిలిపోవు. అయ్య బాబు రేపేమైపోతుందో, రేపు ఎలా ఉంటుందని భయపడిపోతూ నువ్వు ఈరోజు ఏం చేయకుండా మంచం ఎక్కేయద్దు. ఈ రోజున ప్రభు పిలుస్తున్నాడు, నాయన నీకు ముఖ్యమైన పని ఉంది, ఒక ముఖ్యమైన పని మీద ఈ భూమి మీద పుట్టావు నువ్వు, దాని గురించి తెలుసుకుంటాను, ఆ పని పూర్తి చేయాలి. సో ప్రభు చెప్తున్న మాటల్ని ముగింపులో మనం ఎలా చెప్పుకోవచ్చు? ఒకటి, మన జీవితంలో ఇప్పుడు గతాన్ని నెమరు వేసుకుంటూ సమయాన్ని వృధా చేయదు, భవిష్యత్తుని గురించి భయపడుతూ సామర్థ్యాన్ని వృధా చేయదు. ప్రస్తుతం నువ్వు చేయవలసిన ముఖ్యమైన పనిపైనే దృష్టి పెట్టు. అప్పుడు అదే నీ గెలుపుకు తొలి మలుపు అవుతుంది. విజయం సాధించాలి అంటే నిన్నటి గురించి ఆలోచించుకుంటూ నిన్ను నేను నిందించుకో. ఇప్పుడు పేతురు వచ్చాడా రాలేదండి? అయ్యబాబు లేదండి, నేను వెళ్ళలేనండి, ఆయన నా మొహం చూపించలేనంటే గతంలోనే వెళ్ళిపోతారు. ఆ పేతురు అబద్ధాల పేతురుగానే మిగిలిపోతుంది. కూలిపోతూ ఈయన కూడా ఒకప్పుడు దేవుడు పెట్టానండి, 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో తిరిగాడండి, ఎందుకంటే బాబు ఇప్పుడేమో ఆ యేసుప్రభుకి ఈయనకి సంబంధం లేకుండా తిరుగుతున్నాడు అని చెప్పుకునేవాడిగా ఉండిపోదు. కానీ గతాన్ని గురించి నిందించుకుంటూ ఉండిపోతున్న అతనిని ప్రభు అంటాడు, దాంట్లో ఆలోచించుకుంటూ కూర్చోవడానికి నిన్ను పుట్టించలేదు. భవిష్యత్తు చాలా బంగారమయంగా ఉంటుంది. నువ్వు ఇప్పుడు వచ్చి నేను ముఖ్యమైన పనిలోకి వెళ్ళాలి. సో ఏం చేద్దాం? మనం ఎన్నడూ తెలియని విషయాల గురించి ఆలోచించుకుంటూ ఈరోజు ఏడుస్తూ కూర్చుందామా? అలా చేసామంటే రేపు పొద్దున్న ఎలా ఉంటుందో ఏంటో అని భయపడుతూ
ఏమీ చేయకుండా ఉండిపోదామా? లేక మన ప్రస్తుతాన్ని మనము ఈ క్షణాన్ని ప్రభు చేతికి అప్పగించేద్దాము. నా జీవితంలో ముఖ్యమైన పనులు తప్ప మరే అనవసరమైన పనులు చేయకుండా నాకు సహాయం దయచేయండి అని వేడుకున్నాము. ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకోండి. ముఖ్యమైన పని మీదే దృష్టి నిలుపు. యేసు ప్రభు వారు తన ముఖ్యమైన పనుల మీదే దృష్టి నిలిపాడు. అందుకే ఊరంతా ఆయన వెతుకుతూ ఉంటే ఆయన మరో ఊరికి చెప్పాలని వెతుకుతూ ఉన్నాడు. గతం నిన్ను వెతుకుతూ, నిన్ను వెంబడిస్తూ, నిన్ను కట్టేస్తూ, నీవు నిందించుకునే స్థితిలోనికి నెట్టేస్తూ ఉన్నట్లయితే ఈ రోజున ప్రభువా నేను కూడా పేతురులాగా చేసిన పనులు బట్టి ఏడుస్తున్నాను, ఏమీ చేయలేని వ్యక్తిగా మారిపోతున్నానేమో. తండ్రి, నీ వలే ముఖ్యమైన పనుల మీద దృష్టి నిలిపే శక్తి నాకు ఇవ్వండి. నా జీవితానికి, నా కుటుంబానికి, నా ఆత్మీయ పరలోక భాగ్యానికి ఏది ముఖ్యమో వాటిపైన మనసు పెట్టే శక్తిని ఇవ్వండి. వ్యర్థమైనవి చూస్తూ సమయం గడిపేస్తున్నాను అయ్యా, వ్యర్థంగా మాట్లాడుతూ సమయం గడిపేస్తున్నాను అయ్యా. అయ్యో, గతం గురించి అప్పుడు ఫంక్షన్ ఎలా జరిగిందంటే, అప్పుడు మీటింగ్ ఎలా జరిగిందంటే, లేక అప్పుడు ఏదో చేసామని వాటి గురించి మాట్లాడుకుంటూ ఇక వేటిని చేయలేని వారిగా మారిపోతున్నాను. సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, సిద్ధముగా చేసుకో, ఎన్నో విషయాలను సమయాన్ని వృధా చేస్తున్నాను. ముఖ్యమైన పని పక్కన పెట్టి వ్యర్థమైన వాటిలో నిమగ్నమైపోతూ ఉన్నాను. నీవు నేర్పిస్తున్న ఈ పాఠాన్ని నేటి నుండి పరిపూర్ణంగా అనుసరించడానికి మనుషులతో మాట్లాడుతూ ఉన్నా, ఎక్కడన్నా కూర్చున్నా, ఏదైనా చూస్తూ ఉన్నా, ఏదైనా వింటూ ఉన్నా, ఇది నాకు అవసరమేనా, ఇది నేను చేయదగినదేనా, దీని కొరకే నేను పుట్టానా, ఎందుకే దేవుడు నన్ను ఇంకా జీవింపచేస్తున్నాడా అని ప్రశ్నించుకుని ముఖ్యమైన వాటి కొరకు నేను నా జీవితాన్ని అప్పగించడానికి నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచేయతండి ప్రార్థించాను. అనారోగ్యం ఉన్నవారి కొరకు, సమస్యల్లో ఉన్నవారి కొరకు, పేతురు వలె సమాధానం లేక తమను తాము నిర్ణయించుకుంటూ బలహీనపడుతున్న వారి కొరకు ప్రభు సహాయం అనుగ్రహించాలని ప్రార్థించాను. సర్వశక్తిమంతుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ముఖ్యమైన పని మీదే దృష్టి నిలపాలి అనే విషయాన్ని మీ జీవన పాఠాల్లోంచి మాకు నేర్పించినందుకు వందనాలు ప్రభు. వ్యర్థమైన వాటిని విడిచి నాయన నీవు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాటిని పొందుకునే స్థితి జీవమార్గ సంఘంలో ఉన్న అందరికీ నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయాలి. ఈనాటి ప్రభు నాయన ప్రార్థనకు విచ్చేసి ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనాంశాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుని తగిన కాలం తగిన రీతిగా వాటిని నెరవేర్చుమని, ఆయా కారణాల చేత రాలేకపోయిన వారు మరొక దినమందు మాతో ఏకీభవించు కృప దయచేయమని, క్షమంగా తోడుకొచ్చిన దేవా తిరిగి వెళ్ళు పర్యంతం వారి గృహాలకు చేరు పర్యంతం నీ కాపుదల దయచేయమని, ఈ దినమంతా నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని, నీ యొక్క సహాయం మాకు అనుగ్రహించి
మా యొక్క ప్రయాణాలను ప్రయత్నాలను ఫలింప చేసుకునే కృప చూపించు. మహిమ ఘనత ప్రభావం యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి.